హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను చెప్పే ఒక టాపిక్ అండి, ఫేస్బుక్ లైవ్ వీడియో. సో సార్ ఫేస్బుక్ యూజ్ అవుతున్నా అంటే కంపల్సరీ యూజ్ అవుతా అండి. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, ప్రీవియస్ నేను యూట్యూబ్ లైవ్ గురించి కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్ గురించి చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు చెప్పేది ఏంటంటే యూట్యూబ్ లైవ్. మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేశాక మేజర్గా మనకు ఉన్న ఆప్షన్ అంటే యూట్యూబ్ లైవ్ ఆప్షన్. లైవ్ వీడియో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత లైవ్ అనేది రెండు విధాలు ఉంటుందండి. ఒకటి, మీ ఇక్కడ లైవ్ ఆప్షన్ ఉంది కదా, లైవ్ వీడియో విత్ ఈవెంట్. ఇక్కడ ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, గో లైవ్ యువర్ సెల్ఫ్ విత్ చూస్ వేర్ పబ్లిష్ యువర్ లైవ్ వీడియో. ఇక మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు లైవ్ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షన్ అంటే ఆన్ టైమ్ కెమెరా లైవ్. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా కెమెరా తీసుకొని లైవ్ తీసుకోవచ్చు వెబ్ క్యామ్ ద్వారా. లేదు అంటే మీకున్న ఆప్షన్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్. దీనికోసం మనము సెర్చ్ చేయాల్సింది ఓబిఎస్ స్టూడియోలో. ఇది ఓబిఎస్ ప్రాజెక్ట్ అంటే దీంట్లో ఓబిఎస్ స్టూడియో సెర్చ్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది మ్యాక్, విండోస్, లైనక్స్ 3 ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఇక మీకు స్ట్రీమ్ కి అవ్వబడుతుంది. ఇది కాపీ చేసుకోండి. మీ ఓబిఎస్ స్టూడియోలో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్టింగ్స్. సెట్టింగ్స్లలో మీకు ఉండేది స్ట్రీమ్. దీంట్లో మీకు సర్వీసెస్ ఉంటాయి. ఇలా ఫేస్బుక్ లైవ్ తీసుకొని ఇక స్ట్రీమ్ కి పాత రిమూవ్ చేసి కొత్త అప్లోడ్ చేసి అప్లై చేసుకోండి. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీడియా సోర్స్ ఫైల్ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో లైవ్ లో ఆ వీడియో సంబంధించింది ఇక్కడ పెట్టేసేయండి. లైవ్ ఇచ్చేసారు. తర్వాత వీడియోని లూప్ లో పెట్టేసుకోండి. లూప్ అని ఎందుకన్నా అంటే, మీరు వీడియోని లూప్ లో పెట్టుకోండి అంటే వీడియో రిపీట్ అవుతుంటది. వీడియో లైవ్ చేసే ముందట మీరు డెస్క్టాప్ ఆడియో అండ్ మైక్ ఆడియో రెండు డిజేబుల్ పెట్టుకోవాలి. ఓన్లీ మీడియా సోర్స్ మాత్రమే మీరు వాయిస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది డిజేబుల్ చేస్తే మాత్రం మీకు వాయిస్ వినబడండి వీడియోలో. ఓన్లీ సిస్టమ్ వాయిస్ ఎందుకు వద్దన్నా అంటే, సిస్టమ్ వాయిస్ కానివ్వండి, మైక్ వాయిస్ వినబడుతుంది, మీ యొక్క పీసీ వాయిస్ వినబడుతుంది మీరు ఏం మాట్లాడినా. తర్వాత మీరు స్టార్ స్ట్రీమింగ్ కొట్టండి. ఇక ఎర్రర్ వచ్చిందంటే, ఒకటి మీకు సెట్టింగ్ లో రాంగ్ స్ట్రీమ్ కి ఎంటరైజేషన్ ఉండాలి. సో దానివల్ల మీకు అనేది ఎర్రర్ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే మీకు అక్కడ లైవ్ క్లిక్ చేసుకున్నారో ఇక్కడ మీకు లైవ్ అనే ఆప్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ గా మీకు సాఫ్ట్వేర్ కనెక్ట్ అయ్యే లైవ్ అన్నట్టు. లైవ్ కనెక్ట్ అయిన వెంటనే మీరు ఇక్కడ లైవ్ లో వీడియో మీరు చూసుకోవచ్చు. అంటే మీకు గో లైవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ పేజ్ ఏదైతే మీరు ఉందో ఆ పేజ్ ఓపెన్ చేసుకొని మనకు లైవ్ వచ్చిన మీద మనం చెక్ చేసుకోవచ్చు. సో లైవ్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ కంప్లీట్ గా విజిబుల్ అవుతుంది అన్నట్టు లైవ్ అనేది. సో ఇప్పుడు మనకి ఏదైతే కనెక్ట్ అయిన స్ట్రీమ్ కి ఉంటుందో, సో ఇక్కడ అంతా మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఏవైతే మనకు ఏమి ఇచ్చామో కంప్లీట్ గా మనకు ఇక్కడ అన్ని కంప్లీట్ గా మీకు ఆప్షన్ ఉంటాయి. ఏదైతే మీకు లైవ్ కావాలో లైవ్ ఆప్షన్స్ అన్ని మీకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ వీడియో సోర్స్ స్ట్రీమ్ కి, కనెక్ట్ సింపుల్. ఇక్కడ మీకు ఏదైనా చూడండి గో లైవ్ కి. సో ఏదైనా ఉంటే ఇక్కడ చూసుకున్న వెంటనే ఇది కాపీ చేసుకోవాలి. మీకు ఏదైతే సెట్టింగ్ ఉందో, ఏదైతే మీకు సెట్టింగ్ ఉందో, స్ట్రీమ్ కి ఉందో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. స్టాప్ స్ట్రీమ్ కి వేసుకొని అండ్ సెట్టింగ్ తీసుకొని స్ట్రీమ్ కి ఇక చూసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేసుకొని అప్లై కొట్టి ఓకే కొట్టాలి. తర్వాత స్టార్ట్ స్ట్రీమింగ్ ఇవ్వాలి. కీ అనేది కంపల్సరీ అండి. ఇది మీకు కీ అనేది కంపల్సరీ క్లిక్ చేసిన వెంటనే ఎక్కడైతే మీకు ఎవరైతే ఉండదో అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డబుల్ చెక్ యువర్ స్ట్రీమ్ కి ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. సో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో గో లైవ్ లో ఇప్పుడు రీసెట్. నేను కంప్లీట్ గా న్యూ స్ట్రీమ్ కి జనరేట్ చేస్తున్నాను. కాపీ, ఏదైతే సెట్టింగ్ ఉందో ఆ సెట్టింగ్ ఇక్కడ తీసుకొని స్ట్రీమ్ కి ఇక ఫేస్బుక్ లైవ్ రిమూవ్ చేసి క్లిక్ చేసిన వెంటనే అప్లై అండ్ ఓకే. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఇక్కడ ఉందో, మీరు ఏదైతే ఇక్కడ మనం పెట్టాలనుకున్నారో ఇక్కడ చూసుకోవాలి కంప్లీట్ గా సాఫ్ట్వేర్ తోని. ఇక కంప్లీట్ గా మనం ఏదైతే ఉందో అది ఇక్కడ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే మన స్ట్రీమ్ కి ఎక్స్పైర్ అయితే కూడా మీకు కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉండదు. సో ఏదైనా మనం లైవ్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ స్ట్రీమ్ కి అనేది కనెక్ట్ అయి ఉండాలి.
చూడండి ఇప్పుడు మీకు ప్రీవియస్కి ఇప్పటికి స్ట్రీమ్కి మారిపోతుంది. ఇప్పుడు కాపీ చేసుకున్నారా, ఇప్పుడు సపోజ్ ఎగ్జిట్ సెట్టింగ్ తీసుకుంటే స్ట్రీమ్ కీలో ఏదైతే మీకు ఉందో అక్కడ యాడ్ చేసుకొని అప్లై చేసి ఓకే చేసి ఇక స్ట్రీమ్కి అనేది కనెక్ట్ అయిపోతుంది. ఎర్రర్ వచ్చిందంటే మీకు స్ట్రీమ్కి మీరు కరెక్ట్ కనెక్ట్ చేయాలి అర్థం ఉన్నట్టు. సో కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఏదైతే అన్నీ ఉంటాయో అక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు ఫేస్బుక్ మానిటైజేషన్కి మీకు ఏదైతే మీకు ఉన్నాయో కంప్లీట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో మీ అన్ని ఆప్షన్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. పోస్ట్ ఆన్ టైమ్ లైన్ మీకు ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో ఆ ప్లేస్కి మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది కదా, ఇది కంప్లీట్గా మీకు స్ట్రీమింగ్ ఆప్షన్ అన్నట్టు. సో ఈ విధంగా మీకు ఎలాంటి స్ట్రీమ్ కావాలన్నా ఇక్కడ కంప్లీట్గా మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా డిస్క్రిప్షన్ మిస్ అయితే ఇక్కడ ఏదైతే మీకు సపోజ్ ఏదైతే వీడియో మనం పెట్టుకున్నామో అది చూసుకోవాలి. ఎందుకంటే మన వీడియో టైటిల్ కంపల్సరీ కావాలండి. ఏదో మనం వీడియో పెడుతున్నామో ఏదో మనం పెట్టినట్టు కాదు. దానికి సంబంధించిన ఇక్కడంతా టైటిల్ సేవ్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఎప్పుడైతే ఇవి మెన్షన్ చేస్తారో అప్పుడు స్టార్ట్ టెస్ట్ లైవ్ వీడియో మీకు స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రతి ఆ ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ వచ్చి మీకు 2 విధాల బెనిఫిట్స్ అండి. ఒకటి మీకు ఫేస్బుక్ ఎంగేజ్మెంట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు బిజినెస్ అనేది గ్రో అవుతుంటుంది. సో అది మనకి ఇక్కడ ఉన్న మనకు మేజర్ ఆప్షన్. సో దీని ద్వారా ఏంటంటే మనకు బిజినెస్ అనేది పీపుల్ అనే ఎంగేజ్ అవుతుంటారు, న్యూ కస్టమర్ అనే వాళ్ళు. సో ఆ విధంగా మనం ఎన్ని లైవ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో లైవ్ అనేది బెనిఫిటా కాదంటే కంపల్సరీ లైవ్ అనేది బెనిఫిట్ అండి. సో లైవ్ క్రియేట్ చేసుకొని మీరు ప్రాపర్గా గైడెన్స్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ నాకు నా ఛానల్ పింగ్ చేయండి. మీకు కంప్లీట్ లైవ్ ఎలా చేయాలో నేను చెప్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకోటి మీరు ఎప్పుడైనా లైవ్ అవ్వాలంటే స్టాప్ స్ట్రీమింగ్ ఇక్కడ ఉంటుంది. లేదు అంటే మీరు ఎక్కడైతే క్రియేట్ చేశారో ఎండ్ టెస్ట్ బ్రాడ్కాస్ట్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా మీరు లైవ్ ఆపచ్చు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. దీనివల్ల మనకు ట్రాఫిక్ అనేది మనకు ఫేస్బుక్ ద్వారా మన బిజినెస్కి మన పేజ్ ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీరు వెబ్సైట్ లింక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు ఇక్కడ ఎడిట్ పోస్ట్ లింక్ ఉంటుంది. ఇక్కడ మీరు సబ్స్క్రైబర్ ఛానల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు సింపుల్గా యాష్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ఇక్కడ ఛానల్ లింక్ డైరెక్ట్ ఇస్తున్నాను. సేవ్ చేసుకున్న వెంటనే మీకు ఏదైతే ఉందో అక్కడ సేవ్ ఉంటుంది. ఇక ఆప్షన్లో మీకు కంప్లీట్గా లైవ్లో దీనివల్ల ఏంటంటే మీకు ఫాలోవర్స్ గెయిన్ అవ్వడం అండ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడం మీకు జరుగుతుంది. సో ఈ లైవ్ అనేది కంప్లీట్గా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ ఎవరు చూస్తున్నారు కానీ ప్రతి వాళ్ళు మన లైవ్ అనేది కంప్లీట్గా ఫాలో అవుతుంటారండి. కంపల్సరీ ఇలా ఫాలో అవుతూ మీరు ఏదైనా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చాలా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.